ఇష్టం లేకుండా తాళి కట్టావని ఏడ్చే రకం కాదు నేను. జుట్టు పట్టుకొని ప్రేమలోకి ఈడ్చే రకం. ముసలాడువై చచ్చేంత వరకు ప్రేమించు. నాకు అరుంధతి గారు అబ్బాయి విక్కీ చెప్పాడు. మిమ్మల్ని కంట కనిపెట్టమని, ఏదైనా యూజ్ అయిన మ్యాటర్ దొరికితే ఫొటోస్ తీసుకోమన్నాడు. రేఖ, ఏంటిది? ఎవరు మార్చారు? ఈ వీడియో ఏంటి? అయ్యో, అమ్మ చూసేస్తుంది. నేను మీ ఇద్దరిని ఫాలో చేయడం మొదలు పెట్టాను. కుమారరాజాగడ ఎక్కడ చచ్చాడో? వీడియోస్ ఫోటోలు తీస్తూ ఫాలో అయ్యాను. మీరు బురదలో పడిపోయి అంతా క్లీన్ చేసుకుంటుంటే కావాలని వేరే యాంగిల్లో వీడియో తీసి మీ ఇద్దరు క్లోజ్గా ఉన్నట్టు కనిపించేలా చేశాను. మిమ్మల్ని ఆగు. ఇప్పుడు నీకు నోరు విప్పి మాట్లాడే ఆప్షన్ కూడా లేదు. నోరు మూసుకొని నేను మాట్లాడేది వినటం తప్ప నువ్వు చేయగలిగేది ఏమీ లేదు. వారాహి, ఆపండి అరుంధతి దేవి గారు. మీకు కూడా మాట్లాడే అర్హత లేదిప్పుడు. మా అమ్మ మీ ఇంటికొచ్చి మాట్లాడితే ఏమన్నారు? నీ కొడుకు అంత గొప్పోడు ఇంత గొప్పోడు అని చెప్పారంట కదా. అదిగో మీ కొడుకు గొప్పతనం చూడండి. వాడే నా కూతుర్ని వీడియో తీయించాడు అని చెప్తే నా కొడుకు విలువలు నేర్పించాను, ఆడవాళ్ళని గౌరవించటం నేర్పించాను అని చెప్పారా? చూడండి, అంటే ఇది తప్పు కదా? వాడికి ఒక చెల్లెలుంచుకొని ఎదుటి ఆడపిల్ల క్యారెక్టర్ని ఇంత దారుణంగా బ్యాడ్ చేయటం తప్పు కదా? అసలు వాడికి ఆడవాళ్ళని గౌరవించటం తెలుసా? విలువలున్నాయా వాడికి? ఇవేనా వాడి విలువలు? మీ కొడుకు అబద్ధం చెప్పడా? మీకే డైరెక్ట్గా అబద్ధాలు చెప్పేశాడు వీడు. ఇంకా ఏమన్నారు? సంస్కారం. సంస్కారం నేర్పించారా మీ కొడుక్కి? ఇదేనా మీరు నేర్పించిన సంస్కారం? వారాహి, చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. నోర్ముయ్, నోర్ముయ్, నోర్ముయ్. నేనింకా మామూలుగా మాట్లాడుతున్నాను. అసలైతే నీ చెంపలు పగలగొట్టాలి, నీ మీద కేసు పెట్టి లోపల వెయ్యాలి నిన్ను. ఆ వీడియో సాక్ష్యంగా పెట్టి కేసు వేస్తే బెయిల్ దొరకదు నీకు. 14 ఏళ్లు బయటికి రావు. ఎరా, ఆడపిల్లలంటే అంత ఈజీగా దొరికే బొమ్మలనుకున్నావా? నీకిష్టం వచ్చినట్టు మాటలు మాట్లాడేసి బజార్లో పెట్టేసి వేడుక చూడొచ్చు అనుకున్నావా? నీకు అమ్మ మీద అంత ప్రేముంది కదా, ఏవీలు వేసి మరి అందరికీ చూపిస్తున్నావు కదా.
మరి ఎదురుగా కనిపించే ఆడపిల్లలు కూడా ఒకరోజు అమ్మే అవుతారు. వాళ్ళ పిల్లలు కూడా వాళ్ళమ్మ గురించి గొప్పగా చెప్పుకోవాలనుకుంటారు. అది నీకు తెలియట్లేదా? నాకు డౌటే అక్క. వీడికి నిజంగా అమ్మ అంటే అంత ప్రేమ ఉందా అని డౌటే. అమ్మ అంటే అంత ప్రేమ ఉన్న వాళ్ళు ఎవ్వరూ ఏ అమ్మాయిని ఇంత దారుణంగా బ్యాట్ చేయర్రా వద్దు. ఏరా, నీ చెల్లికి ఒకవేళ ఎవరైనా ఇలా చేసి ఉంటే దీని జీవితాన్ని 10 మంది ముందు పెట్టేసి మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకోండి రాని వదిలేస్తే నీకెలా ఉంటుంది? మార్కెట్లో దొరికే వస్తువారా అమ్మాయి? ఎవడి ఒపీనియన్ వాడు ఇష్టం వచ్చినట్టు చెప్పటానికి? ఏవండి అరుంధతి దేవి గారు, మీరు మీ కొడుక్కి బిజినెస్ టెక్నిక్స్ నేర్పిస్తున్నారు. అందుకే అందరి ఫీలింగ్స్ తో బిజినెస్ చేసేస్తున్నాడు. కాస్త ఎమోషన్స్ అంటే ఎలా ఉంటాయో కూడా నేర్పించు వాడికి. మీ కొడుకు మీ మీద మీరు ఎంతో గొప్పవాళ్ళు అని చెప్తూ ఏవీ చేశాడు కదా, మీరు కూడా మీ కొడుకు మీద ఒక ఏవీ చేయండి. నా కొడుకు ఇంత వేస్ట్ ఫెలో అని. మీ గొప్పతనం అనేది మీరు సంతోషంగా ఉండటం కోసం, ఎదుటి వాళ్ళని ఏడిపించటం కోసం కాదండి. మీతో పాటు ఎంతమందిని సంతోషంగా ఉంచుతున్నారు అనే దానిలోనే ఉంటుంది మీ గొప్పతనం. ఇంకెప్పుడు నా కొడుకు అంత మంచోడు, ఇంత గొప్పోడు అని చెప్పకండి. వినేవాళ్ళకి చాలా చండాలంగా ఉంటుంది. వికీ, నువ్వు కూడా మా అమ్మ అంత గ్రేట్, ఇంత గ్రేట్ అని ఇలాంటి ఏమీ లేవి చేయకు. కొడుకుకి కాస్త మంచితనం నేర్పించలేని అమ్మ ఎప్పటికీ గ్రేట్ అవ్వదు. ఏయ్, ఏయ్, ఏయ్. చూడండి అరుంధతి దేవి గారు, మా అమ్మతో మీరొక మాట చెప్పారంట, నాకు ఆడపిల్లని బ్యాట్ చేయాలన్న ఆలోచన వస్తేనే నా ప్రాణం తీసేసుకుంటాను అని. మరి మీ కొడుక్కి అలాంటి ఆలోచన రావటమే కాదు, ఏకంగా ఒక అమ్మాయి జీవితాన్ని చాలా చెండాలం చేసేశాడు. ఇప్పుడు ఈ తప్పు మీ కొడుకుదనుకుంటారో లేక పర్వాలేదనుకుంటారో, కొడుకుని సరిగ్గా పెంచినందుకు ఆ తప్పు మీదే అనుకుని ప్రాణాల మీద తెచ్చుకుంటారో మీ ఇష్టం, మీ ఇష్టం. అయ్యో సార్, కొట్టకండి సార్. సార్ అయ్యో సార్, మేడం మేడం నన్ను క్షమించండి మేడం, నన్ను క్షమించండి మేడం, కొట్టొద్దని చెప్పండి మేడం. నన్ను ఆచరణ బాగా కొట్టాడు, అందుకే నిజం బయట పెట్టాను, లేదంటే చెప్పేవాడిని కాదు. రేయ్, ఏట్రా నువ్వు నిజం చెప్పేది?
ఒలిచిపెట్టు పిన్ని. నాకే చెప్పు. ఎలాగూ వారాహి స్కూల్కి వెళ్ళడం లేదు కదా, దానికి చెప్పొచ్చు కదా వలవమని. ఎవరు చెప్పారు? రేపక్క స్కూల్కి వెళ్తుంది కదా. అదేంటి? ఆ ఫోటోలు తీసింది ఎవరో తెలిసేంత వరకు వెళ్ళదని మీ అమ్మే చెప్పింది కదా. అంటే ఆ ఫోటోలు ఎవరు తీశారో తెలిసిపోయిందా? ఎవరికి తెలిసింది? ఎప్పుడు తెలిసింది? ఏంటి హాసిని, నా దగ్గర ఏమైనా దాస్తున్నారా? దాయలేదమ్మా, కొంచెం లేట్ చేశామంతే. మీరు ఇంత కంగారుగా ఉన్నారంటే ఏదో జరిగిందని అర్థం అవుతోంది. ఏమైంది? అసలు వారాహి, కళ్యాణి ఎక్కడికి వెళ్లారు? అదిగో అక్క వాళ్ళు వచ్చేశారు. రండక్క, అమ్మ కంగారు భరించలేకపోతున్నాను. ఎక్కడికి వెళ్లారమ్మా? ఒక నిమిషం టైం ఇవ్వమ్మా. ఎక్కడికి వెళ్లారమ్మా? ఆ అరుంధతి దేవి ఇంటికి వెళ్ళొచ్చామమ్మా. నువ్వు సంకల్పించుకున్న పని మేం పూర్తి చేశాం. అంటే అక్క చరణ్ సార్ వాళ్ళ ఫోటో తీయించింది విక్కీ అని రుజువులతో సహా ఆ అరుంధతి ముందు పెట్టాం. ఫుల్లుగా క్లాస్ పీకొచ్చాం. ఏంటి, రుజువు చేశారా? అంత ఆశ్చర్యపోతావేంటమ్మా? అలాంటి వాళ్ళని ఈజీగా ఎలా వదిలేస్తాం? కళ్యాణి తన ఇంటెలిజెన్స్తో ఫోటోలు తీసింది కుమార్ రాజాని కనిపెట్టింది. తర్వాత ఇద్దరం వెళ్ళి ఆ యదవని నిలదీశాం. అడ్డం తిరిగితే చరణ్ సార్ వచ్చి 4 పీకారు. దాంతో వాడు దారికొచ్చాడు. ఏంటి? కొట్టి మరీ నిజం చెప్పించారా? మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అన్నారు కదమ్మమ్మా. వాడు మనిషి కాదు అని మాకు కాస్త లేట్గా అర్థమైంది. ఇంతకీ అరుంధతి ఇంటి దగ్గర ఏం జరిగిందో చెప్పలేదు. ఇవాళ ఆవిడ గారి పుట్టినరోజు కదా, మంచి హడావిడిలో ఉన్నారు. వాళ్ళ ఏవీలు వాళ్లే వేసుకుని ఎంజాయ్ చేస్తున్నారు. మేం వెళ్ళి పెన్ డ్రైవ్ మార్చి విక్కీ గడి ఏవి వేసేసరికి అందరూ షాక్ అయ్యారు. బర్త్డే పార్టీ మొత్తం సర్వనాశనం అయిపోయి ఉంటుందిగా. ఇంకా అడుగుతావా? టీవీలో ఆ కుమార్ రాజా గడు కనిపించగానే వాళ్ళ మతి పోయింది. వాళ్ళు నిజం చెప్పడంతో ఫ్యామిలీ మొత్తం షాక్ అయిపోయారు. నా కొడుకు తప్పే చెయ్యడని అరుంధతి అమ్మతో మాట్లాడింది కదా. అసలు తప్పు చేసింది కొడుకే అని తెలియడంతో అరుంధతి మొహం మాడిపోయింది. అక్క మాటలు గన్లో నుంచి వచ్చిన బుల్లెట్స్ లా తగలడంతో ఒక్కళ్ళు కూడా తిరిగి మాట్లాడలేకపోయారు. అక్కడిగిన ప్రశ్నలకు అసలు సమాధానం చెప్పలేక తెల్ల మొహం వేసుకున్నారు. అయినా నీ తెలివక్క. కాబోయే పోలీస్వే కదా, కరెక్ట్ గా ఆలోచించావు. అందుకే విక్కీ చేసిన తప్పు బయటపడింది. అవునక్క, నువ్వు పోలీస్ అవ్వడం గ్యారంటీ. తను పోలీస్ అవ్వకుండా ఎవ్వరూ ఆపలేరు. కానీ కళ్యాణి,
చాలా థ్యాంక్స్. అమ్మ మాటని, నా మర్యాదని, టోటల్గా ఇంటి గౌరవాన్ని నిలబెట్టావు. నాకు థ్యాంక్స్ ఎందుకక్క, అది నా బాధ్యత. రేపు నాకేదైనా ప్రాబ్లం వస్తే నువ్వు నాకు హెల్ప్ చేయవా? ఖచ్చితంగా చేస్తాను. అమ్మా, భోంచేద్దామా? ఏమైందమ్మా, ఎందుకు అలా అయిపోయావు? అరుంధతి పుట్టినరోజు నాడే విక్కీ గురించి నిజాన్ని బయట పెట్టావు కదా, తను చాలా బాధపడుంటుంది. అంటే ఏంటమ్మా? ఆవిడ సంతోషాన్ని డిస్టర్బ్ చేయకుండా విక్కీ విషయాన్ని రేపు బయటపెట్టుండాల్సిందా? అసలు వాళ్ళు బాధపడితే ఏంటి, ఎగిరి గంతులేస్తే ఏంటి? మన గురించి వాళ్ళు అలాగే ఆలోచిస్తారా? అది కాదే, సంవత్సరానికి ఒక్కసారి వచ్చే పుట్టినరోజుని మనం చెడగొట్టామంటే అరుంధతికి ఇంకా కోపం పెరుగుతుందేమోనని నాకు కంగారుగా ఉందే. అలా పెంచుకుంటే ఆవిడ ఇంకా బాధపడుతుందమ్మా. తప్పు ఎక్కడ జరుగుతుందో తెలుసుకోకుండా ప్రవర్తిస్తే వాళ్ళకి నష్టం. ముందు ఆవిడ ఆలోచించాల్సింది మన గురించి కాదు, ఆ విక్కీ గురించి. పెంపకం సరిగ్గా లేకపోతే పిల్లలు ఎలా తయారవుతారో ఆ విక్కీ గాడే బెస్ట్ ఎగ్జాంపుల్. కరెక్ట్ గా చెప్పావక్క. టిట్ ఫర్ టాట్ లెక్క సరిపోయింది. ఏంటమ్మా ఇంకా అలాగే ఉన్నావు? ఒకే ఒక్క పొరపాటు 2 కుటుంబాల మధ్య ఎంత పెద్ద అగాధాన్ని సృష్టించిందో కదా అని ఆలోచిస్తున్నాను. ఆ రోజు మీ మామయ్య మూర్ఖత్వం కైలాష్ గారి ప్రాణం తీస్తే, ఈరోజు అరుంధతి ఆవేశం మనందరి జీవితాల్ని బలి కోరుతోంది. 25 ఏళ్ల క్రితం ఆ ఒక్క దుర్ఘటన జరగకపోయి ఉంటే ఈరోజు అందరం ఒకే చోట ఉండి సరదాగా సంతోషంగా పుట్టినరోజుని జరుపుకునేవాళ్ళం. అదొక్క ఆలోచనే నా మనసుని తొలిచేస్తోందమ్మా. ఊరుకో కృష్ణమ్మ, మనం ఏం చేయగలం చెప్పు? అంతా కర్మ అని సరిపెట్టుకోవడం తప్ప. ఆ సూర్యగాడు నా కడుపున పుట్టకపోయినా బావుండేదని ఎన్నిసార్లు అనుకున్నానో ఆ దేవుడికే తెలుసు. నువ్విలా బాధపడితే నేను చూడలేను. అమ్మా, మన ఆలోచనే మన భవిష్యత్తు. ఇప్పుడు మనం చేసే పనులే రేపటి మన సంతోషాన్ని, దుఃఖాన్ని నిర్ణయిస్తాయి. తప్పు చేయకుండా మనం ఉందాం, ఆనందంగా ఉంటామని ఆశపడదాం. మనం చేయగలిగింది అదే అమ్మా. ఆ అరుంధతి ఆలోచనల్లో మార్పు వచ్చిన రోజు వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు. అంతే తప్ప వాళ్ళని మనం మార్చలేమమ్మా. పద భోంచేద్దాం, ఆకలేస్తుంది. వెళ్ళి ఫ్రెష్ అయ్యండి. వెళ్ళండి. చరణ్ బాబు, మీరలా తిరుగుతూ ఉంటే నాకు కాలు నొప్పులొస్తున్నాయి. కాసేపు కూర్చోండి. కూర్చుంటే ఫోన్ వస్తుందన్నావని ఇందాక గంట సేపు కూర్చున్నాను, కానీ ఏ కాలు రాలేదు. ఇందాక ఈశాన్యం మూల కూర్చున్నారు బాబు. బరువు ఎక్కువై తేడా కొట్టినట్టుంది. ఈసారి ఇటువైపు కూర్చోండి బాబు. నా ఫీలింగ్స్ అంటే నీకు ఆటలైపోయాయి కదా కుమారక్క. అసలు ఎప్పుడైనా ఎవరి ఫోన్ కోసం ఎదురు చూసావా? ఎందుకు చూడలేదు చరణ్ బాబు? మా ఆయనతో పెళ్లి చూపులయ్యాక గంటసేపు ఎదురు చూశాను. తర్వాత ఎప్పుడు ఆయన నన్ను వెయిటింగ్లో పెట్టలేదు. అదృష్టవంతురాలివి. ఇప్పుడు జనరేషన్ మారిపోయిందక్క. ఏ పూటకు ఆ పూట ఫోన్ రాకపోతే మూవ్ ఆన్ అనుకుని మళ్ళీ కొత్త జీవితం మొదలు పెట్టడమే. ఏంటి బాబు అంత టెన్షన్ పడిపోతున్నారు? ఆ వారాహి టీచర్తో
స్నేహం చేయాలని మాత్రమే అనుకుంటున్నారా లేకపోతే ఇంకాస్త ముందుకెళ్ళి అబ్బా ఓన్లీ ఫ్రెండ్షిప్ అంతే. అది కూడా నా ఫ్రెండ్స్తో మాట పట్టింపుకు వెళ్ళాను కాబట్టి. ఆ పట్టింపుకెళ్ళి వారాహిని ఇబ్బందుల్లోకి నెట్టారు, స్కూల్కి రాకుండా చేశారు. అందుకే కదా జరిగిన పొరపాటును సరిదిద్ది ఆ కుమార్ రాజా గారి చేత నిజం చెప్పించాను. ఆవిడేమో అరుంధతి గారికి చూపించిన తర్వాత కాల్ చేస్తుందేమో అనుకున్నాను, కానీ చేయలేదేంటి? వారాహి, అమ్మ బర్త్డే పార్టీని చెడగొట్టావు కదా, అందుకే నీకు శిక్ష వేయబోతున్నాను. ఇప్పుడు నీ చెల్లెల జీవితాన్ని చెడగొడతాను.